తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి నాయన మాకు అనుగ్రహించిన క్షమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో నాయన నీ బిడలుగా మేము ఏమి పోగొట్టుకుంటున్నామో, ఏమి పోగొట్టుకోబోతున్నామో అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ముచ్చటించాలని ఇష్టపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. నాయన వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు వినిచున్న బిడ్డలు మమ్మల్ని అందరినీ మీరు దీవించుమని, యావతీ కార్యక్రమం నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ముచ్చటించుకుంటానికైతే లేక ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన వర్లరా, ఏమి పోగొట్టుకున్నామో, ఏమి పోగొట్టుకోబోతున్నామో అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆధ్యాత్మిక పరిస్థితుల గుండా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికైతే ప్రయత్నించేద్దామండి. ఈ యొక్క టైటిల్ వినగానే మీకు ఒక చక్కటి ఆలోచన వస్తుంది. నిజమే, మన జీవితంలో ఎన్నో పోగొట్టుకుని ఉంటాం, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏవైనా పోగొట్టుకునే స్థితిలో ఉండి ఉండవచ్చు. అవేంటో విందాం, ఆలోచించుదాం అనేటువంటి ఆశ మరి చాలామందిలో కలుగుద్దని నేనైతే భావిస్తున్నానండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో ఎన్నో విలువైనవి, ఉన్నతమైనవి, గొప్పవి చాలా ఎన్నో పోగొట్టుకుని ఉంటాం. ఎన్నో అవసరతల్లో అవి ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు అవి లేనప్పుడు ఎంతో బాధపడి కూడా ఉండి ఉంటాం. సహజంగా పోగొట్టుకోవటం అనగానే, ఒకటి మన నిర్లక్ష్యాన్ని బట్టి పోగొట్టుకుంటాం, 2 మన అజాగ్రత్తను బట్టి కూడా పోగొట్టుకుంటాం, 3 కొందరైతే కావాలనే పోగొట్టుకుంటారు కొందరు. సో ఈ పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు ఏదైతే మనం పోగొట్టుకున్నామో చాలా పోగొట్టుకునే కొన్ని మనకి వెతుకుంటే దొరకవచ్చు, పోగొట్టుకునినవి ఎంత వెతికినా దొరకకపోవచ్చు. ఆ నష్టాన్ని చవి చూడక తప్పదు. దొరికిన వ్యక్తి ఏమో ఆనందిస్తూ ఉంటాడు, మరలా పోగొట్టుకొని జాగ్రత్త పడతాడు. ఇక దొరకని వ్యక్తి ఎలాగో పోయింది కదా అనుకొని ఇక నిరాశ నిస్పృహలతో చేరవచ్చిన గమ్యస్థానంలో వెళ్ళేటప్పుడు ఆ గమ్యంలో వెళ్తే మటు మనకేమవుతుంది, పోతున్నాయి కదా అనుకుని నిర్లక్ష్యం చేసి గురి తప్పిన వ్యక్తి వెళ్ళే ఉండేటువంటి వారు కూడా లేకపోలేదు. సో ఈ సమయంలో ప్రియమ దేవుని పిల్లలారా, మనం దైవ గ్రంథంలో నుండి కొందరు వ్యక్తులు ఏమేమి పోగొట్టుకున్నారు, ఈరోజు ఈ మాటల వల్ల నేను ఏం పోగొట్టుకున్నానో గ్రహించి, ఒకవేళ ఏమి పోగొట్టుకోబోతున్నానో అవి పోగొట్టుకోకుండా జాగ్రత్తగా సిద్ధపరచుకుంటానికి ఈ కొద్ది మాటలుగా మనం తీసుకుంటానికైతే ప్రయత్నించేదామండి. ప్రియమైన వాళ్ళరా, నేను నేర్చుకుంటున్నటువంటి విద్యార్థినే. నేనైతే కొద్ది మాటలుగా జరుగుతున్న సంఘటనలలో మనం ఉన్నటువంటి సంఘటనలు వాక్య భాగాన్ని తీసుకుని వచ్చి జరుగుతున్న సంఘటనలకి సరిపోల్చుకొని జీవించినట్లయితే ఆ వాక్యానుసారంగా మనం ఉంటున్నామో లేదో అనుకొని మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ఎంతైనా శ్రేయస్కరంగా ఉంటుందని నేను ఆలోచిస్తూ కొద్ది మాటలు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంటానండి. ఏదో పెద్దని జ్ఞానవంతుడిని అనుకోకండి, నేను నేర్చుకుంటున్న విద్యార్థిని, మరొక పర్యాయం చెప్తున్నాను. సో ఒక మాటను మన బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుంటూ ప్రయత్నించేదామండి. యేసు ప్రభువు వారి లోకంలో ఉండే రోజు చక్కటి మాట మనకైతే జ్ఞాపకం చేశారండి. ఏంటా చక్కటి మాట అంటే, ప్రియమైన వర్లరా, ఇక్కడ చెప్తున్న మాట చూడండి ప్రియ దేవుని పిల్లలరా. చూడండి, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యేసు ప్రభుల వారు స్వయంగా పలికిన మాట ఇది. ఏమని? అక్కడ ఉన్నటువంటి వారితో, ఆ జన సమూహాలతో, సద్దుకైలు పరిచయాలు ఉన్నటువంటి ఆ సమాజంతో యేసు ప్రభుల వారు పలికిన మాట ఏమని చదువుతున్నాను చూడండి.
ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియ్యగలడు? చక్కటి మాట అండి. ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకున్నాడట, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి ప్రియమ దేవుని పిల్లలారా, లోకమంతా పోగొట్టుకొని తన ప్రాణాన్ని లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే అతను ఏదో సంపాదించాలనుకున్నాడు, లోకములన్నీ సంపాదించాలనుకొని ఎట్టికేలకు లోకమంతా సంపాదించేసాడట. అక్కడ చెప్తున్న మాట, కానీ తృప్తిగా కూర్చొని తిందారి ఆ లోకాన్ని అనుభవించుదాం, ఆ లోకంలోని విషయాలన్నీ కూడా అనుభవించుదాం అనుకున్నాడేమో, కానీ చివరాఖరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే సంపాదించుకున్న వాళ్ళందరూ ప్రాణాన్ని పోగొట్టుకుంటారా అనే ప్రశ్న మనకు రావచ్చు. అందరికీ నేను చెప్పనండి, సంపాదించుకున్నట్టు ప్రాణాన్ని పోగొట్టుకోకుండా ఆ ప్రాణ రక్షణ కొరకు చక్కగా సద్వినియోగపరుచుకునేట్టు అవకాశాలు కలిగినట్టు బిడ్డలు కూడా బైబిల్లో లేకపోలే. కానీ ఈ వ్యక్తిని గురించి యేసు ప్రభువులు చెప్తున్న మాట ఏంటి అని అంటే, లోకమంతా సంపాదించుకున్నాడు పాపం. అంటే అంత సంపాదించుకున్నాడు, కానీ దాన్ని నేను తింటానా లేదా, దాన్ని నేను అనుభవిస్తానా లేదా అనేటువంటి విషయము తన మనసుకు తట్టలేదు. నేను సంపాదించింది ఏదైనా సరే నన్ను కాపాడుద్దులే, నేను సంపాదించింది ఏదైనా సరే నాకు ఉంటుందిలే. ఒకళ్ళు నేను పెద్ద సంపాదన పరుణ్ణి, ప్రపంచంలో కోటీశ్వరుని, టాటా బిర్లాలాగా, అంబానీలాగా నేను చాలా పెద్ద కోటీశ్వరుని, లోకమంతా నాదే, అలా గొప్ప అనుకొని మొత్తం మీద ఎట్టకేలకు సంపాదించేసాడట. ఆయన గురించి చెప్తున్నమాట. కానీ చివరాఖరికి మాత్రం ఏమైందో తెలుసా, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడంట. అంటే దేవునికి విరోధమైనది ఏదైనా సరే నీ దగ్గర నిలవటానికి అవకాశం ఉండదు. దేవునికి విరోధమైన పరిస్థితిగా ఉన్నది అంటే నీకు మరి అది నిలవదు, వర్ధిల్లదు. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా ఏం చేస్తాడంటే, వెనకాల వచ్చే మనుషులకు ఒక ఆదర్శవంతంగా, ఒక మాదిరికరంగా ఒక విధానం చూపించడానికి కొందరు వ్యక్తులను కూడా ఈ విధంగా ఉంచుతాడండి. దైవ గ్రంథాన్ని బట్టి మనం గమనించినట్లయితే ప్రసంగి పుస్తకంలో ఒక వ్యక్తిని గురించి మనకి స్పష్టంగా దేవుడు వ్రాయించాడండి. ఏమని అంటే, చదువుతున్నాం చూడు, ప్రసంగి పుస్తకము 6వ అధ్యాయము 1వ వచనం. సూర్యుని క్రింద దుర్వ్యవస్థ ఒకటి నాకు కనబడెను. ప్రసంగి 6:1 వచనం చదువుతున్నానండి. సూర్యుని క్రింద దుర్వ్యవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషంగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనతను అనుగ్రహించును. అతడు ఏమేమీ కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవ్యవస్థగాను కనబడుచున్నది అంటున్నాడు సొలొమోను గారు. అంటే ఒకడు ఏమేమి అడిగినా ఇస్తాడంట. ఒక దురవ్యవస్థను చూస్తున్నాడు సొలొమోను గారు. ఒక వ్యక్తిని చూసి అతడు ఏమేమి అడిగినా సరే ఇస్తున్నాడట. ఇచ్చిన తర్వాత ఏమేమి అడిగిన ఇచ్చి అతనికి తక్కువ కాకుండా, ఏది కోరుకున్నా అసలు తక్కువ కాకుండా ఇచ్చాడట. చివరాఖరికి బ్రేక్ ఇచ్చాడు. ఏంటో తెలుసా, దాన్ని అనుభవించడానికి అతనికి శక్తి మాత్రము ఇవ్వలేదట దేవుడు. అలాగే ఈ వ్యక్తి కూడా లోకమంతా సంపాదించుకున్నాడు, తను అనుభవించేది పని లేకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన వర్లరా, నువ్వేదైనా సంపాదించేది ఉందనంటే అది నీకు మేలుకరంగా, ఉపయోగకరంగా ఉండాలి. పౌలు గారు అంటాడు, లోకంలో ఉన్నదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకొని నాకేవేవి లాభకరములైనవన్నీ వదులుకొని నేనేం సంపాదించుకున్నాను తెలుసా, వదులుకొని విడిచిపెట్టేసి వాటిని పోగొట్టుకొని నేను క్రీస్తుని సంపాదించుకున్నాను కనుక నా బ్రతుకు ఆనందంతో ఉన్నది అంటున్నాడు. క్రీస్తుని సంపాదించుకుంటే ప్రియమ దేవుని పిల్లలరా, ఆ పరలోకము వారికి సొంతమవుతుంది కదా. అటువంటి ఆనందాన్ని అది పొందిన వారికే తప్ప ఈ మాటలతో ఎంత చెప్పినా తక్కువే అని ప్రభువుని బట్టి అయితే నేనైతే జ్ఞాపకం చేస్తున్నా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ విధంగా ఒక వ్యక్తి లోకమంతా సంపాదించేసాడట, తన ప్రాణాన్ని కోల్పోయాడట. ఈ రోజున ఎక్కడికో సంపాదించాలని వెళ్ళి, ఎక్కడికెక్కడికి ఏదో చేయాలని వెళ్ళి
కుటుంబాన్ని అయిన వారిని కాదనుకొని ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేసి అక్కడికి వెళ్తే ఏదో వచ్చేస్తుంది, ఇక్కడికంటే ఈ పడే కష్టం మీద అక్కడ పడితే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అనంటూ చాలా ప్రజలు మనిషి ఏదేదో చేయలేనిపోయి ఎన్నో అగచాట్లు పడుతున్నట్లుగా, వారి కష్టము నిర్వీర్యమైపోయినట్లుగా, కొందరు కష్టాలు మరి దారి ఖర్చులకు చాలకుండా అక్కడికన్నా ఎందుకన్నా వెళ్ళినా దూరపు కొండలు నునుపన్నట్టుగా పరుగును వెళ్ళి ఎంత ఇబ్బంది పడొచ్చి ఇక్కడ కూర్చున్నట్టయితే కనుక ప్రశాంతంగా నా బ్రతుకుండేదంటూ వేదంతో ఉన్నటువంటి చాలామంది మనం చూస్తూ ఉంటాం. సో ఈ మాట ఎలా ఉంటుందంటే ఏదేదో సంపాదించాలని కాదండి, ఆ సంపాదించాలని అనుకున్నది అనుభవించాలి అంటే దేవుడి కృప ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ కృప ఉండాలి. కృప లేదు కనుక అంత సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడంటే ఎంతమంది లేరు. దేశ చరిత్రలో ఒక ఆయన మనకు బాగా తెలిసిన అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన చిన్న వయసులోని 33 సంవత్సరం ప్రపంచానంతా కూడా జయించేసి ఎంతో సంతోషించాలి, అనుభవించాలి అనుకున్నాడు. కానీ చిన్న దోమ కుట్టిందట, చలిచరం ద్వారా తన ప్రాణాన్ని 33.5 సంవత్సరాలకే పోగొట్టుకున్నాడు. సో ప్రియమైన దేవుని పిల్లలరా, నీకేదైనా ఇవ్వాలంటే దేవుడే ఇస్తాడు. ఇచ్చింది అనుభవించాలి అని దేవుడే తన కృపనివ్వాలి. ఒకవేళ నేనేదేదో తెచ్చేసుకున్నాను లేదా అనుభవించాను, చక్కటి మరి అన్ని రకాలు నాకున్నాయి అని అనుకోవచ్చు, మంచిదే, అవన్నీ ఎక్కడికి వచ్చేలాగా చూస్తాడు. కానీ నీకు మాత్రం అవకాశం ఇవ్వకుండా నీ కష్టార్జితను మరొకరు అనుభవించే పరిస్థితికి నిన్ను కష్టపడేటటువంటి ఒక పాలేరుగా పెడుతున్నాడనే సంగతిని కూడా గమనించుకోవాలి. ముందు కష్టపడుతున్న నీవు కూడా కొంత దాన్ని అనుభవించాలి. అంటే దేని మీద తన కష్టార్జితను అనుభవించాలి అంటే ఆ వ్యక్తి 128వ కీర్తనలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని యందు భయం భక్తి కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు, వారి నిశ్చయముగా కన్ఫర్మ్ వారి చేతుల కష్టార్జితను అనుభవిస్తారట. వడ్డీలకి సడ్డీలకి వాటికి విలాసాలకి విందులకి వెళ్ళదండి. వారు చక్కగా భార్య బిడ్డలు కూర్చొని చక్కగా తన కుటుంబంతో అనుభవిస్తారట. అది దేవుడిచ్చే గిఫ్ట్ అండి. ఎవరికండి అనంటే ఆయన భయము భక్తి కలిగి ఆయన త్రోవలో నడిచేటట్టు వరకు సంగతిని మర్చిపోకు. అందరికీ ఇస్తాడనుకొని భ్రమపడకండి. అందరికి ఇచ్చే లెక్కతి ఈ కట్టడా ఈ క్రమాలు ఎందుకు అనే సంగతి కూడా మనం గమనించాలి. అంటే ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఎవరో లోకమంతా సంపాదించి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒకళ్ళు మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, అలా ఉంటున్నామేమో చూసుకో అని ప్రభువును బట్టి అయితే జ్ఞాపకం చేస్తున్నాను, ఆలోచింపచేస్తున్నా. మరొక రెండో వ్యక్తిగా చూస్తే యేసు ప్రభుతో కూడా 3.5 సంవత్సరాలు తిరిగాడండి. ఎవరు? ఇస్కరియోతు యోధా గారు, మనందరికీ తెలుసండి. ఈ యోధా గారు ప్రియమ దేవుని పిల్లలరా, ఈ యోధా 3.5 సంవత్సరాలు తిరిగి యేసు ప్రభు చెప్పినటువంటి ఒక్క బోధ కూడా ఆయన బుర్రకు మాత్రం ఎక్కలే. అసలు ధనము గురించి లోకసూత్రులు ఎన్నో పర్యాలు చెప్పాడు. ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్తా అసంభవం. ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఏదో తింటమే పని అనుకున్నాడు, చనిపోయాడు, నరకానికి వెళ్ళాడని. ధనవంతుడైనటువంటి వారు ప్రియ దేవుని పిల్లలరా ఎన్నో విధాలుగా పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారు. ఎన్నో మాటలు ధనాన్ని గురించి విన్నాడు. పరలోకరు ధనం సంపాదించుకుని చెప్పిన బోధలు కూడా విన్నాడు. ఏది వంట పట్టల ఆ క్రీస్తు ప్రభు దగ్గర వెంబడిస్తూ ఆ యొక్క యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ ధనాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఆ క్యాబినెట్లో ఉన్నాడు. ఆ దొంగ ప్రియ దేవుని బిడ్డలారా ధనాన్ని ఆశించి ఆ యేసు ప్రభు దగ్గర అపోస్తులత్వంతో కూడిన పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఎంత ఘోరమండి! అది దేశ చరిత్రలో అది అందరికి ఎవరికి దక్కేటటువంటి భాగ్యం కాదండి. అది దాంతో అందరికి వచ్చేట భాగ్యం కాదండి. ఎన్నిక లేనేటి ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఆయన నుంచి తెలిసి తన పరిచర్యను పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, ధనాన్ని ఆశించి యేసు నమ్ముకున్నాడు. నమ్ముకోవలసినటువంటి వ్యక్తిని నమ్ముకొని అలా జీవించవలసినటువంటి ఆ విధానంలో ఉండవలసినటువంటి వాడు యేసును నమ్ముకొని ఏదో లబ్ధి పొందుకుంటాను అనుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తద్వారా ఆ అపోస్తులత్వంతో కూడిన పరిచర్యను పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకళ్ళు ఏదేదో లోకంలో ఏదేదో సంపాదించి ఏదో కావాలనుకున్నట్టు పరిస్థితుల్లో గుండా మనం కూడా ప్రయాణం చేసి ఆ దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతున్నామేమో. ఆ దేవునితో ఆయన సన్నిధిలో గడిపేటటువంటి విధానాన్ని, సన్నిధిలో ఉండేటువంటి తత్వాన్ని కోల్పోతున్నామేమో. ప్రార్థనా జీవితాన్ని, రక్షణను మనం పోగొట్టుకుంటున్నామేమో. చూడాలి, ఏదేదో సంపాదించటం కాదు.
మనం బ్రతుకుండాలి అంటే ఏదేదో సంపాదిస్తేనే కాదు, సంపాదించొద్దు అని నేను చెప్పట్లే. అదే కాదు, మనం బ్రతకాలి అంటే, అవి తినాలి అంటే దేవుని మాట ముఖ్యం కదా. ఏమండి? సో ఆ మాట చదువు చూడండి. చూడండి, అపోస్తుల కార్యాల్లో ఆ యొక్క యోధ గురించి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. 25వ వచనం నేను చదువుతున్నానండి. యోధా గారు ఏం పోగొట్టుకున్నాడు అనేది ఒక వ్యక్తిని గురించి చెప్పాను, రెండో వ్యక్తి యోధాని గురించి చెప్తున్నాను. ఏమని చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 25. తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనుపరచుమన్నారు. అంటే బర్సబ్బాను మత్తి అని అపోస్తులు నిలబెట్టి ఆ యూదా గారు కోల్పోయినటువంటి అపోస్తులత్వంతో ఆ యొక్క పోగొట్టుకునేటువంటి దానిని ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళిద్దరు ఎవరు అని ప్రార్థన చేసి ఆ వ్యక్తికి ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధపడిన సందర్భంలో మరి మాట్లాడిన మాటల శిష్యులు. అంటే పౌలు మరి యోధ గారు ఏం పోగొట్టుకున్నాడు? అపోస్తులత్వాన్ని, పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఏమండి, ఎంత భాగ్యం అండి! దాన్ని నెమ్మది కలిగి సంతోషిస్తూ పరలోకం చేరి భాగ్యాన్ని ఆయన అనుభవించేలాగా అనేక మందిని ఆ యొక్క పరిసంబంధమైనటువంటి ఆ సువార్తను చెప్పేటువంటి పరిచర్యను పోగొట్టుకున్నాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, ప్రియ దేవుని పిల్లలరా, ఆయన పరిస్థితి ఏమైందో ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. యోధ గారి పరిస్థితి ఏం పరిస్థితి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము, ప్రియ దేవుని పిల్లలరా, 25వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం అండి. ఏమని ఉన్నదంటే, అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తంను అప్పగించి పాపం చేస్తున్నానని చెప్పాను. వారు దానితో మాకేమీ, నీవే చూసుకున్నామని చెప్పగా అతడు వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. చచ్చిపోయాడు. ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకని? ధనాన్ని ఆశించాడు, పరిచర్యను పోగొట్టుకున్నాడు. రోజున ప్రియ దేవుని పిల్లలరా, మరి ఈ వ్యక్తి అయితే ధనాన్ని ఆశించి సహవాసాన్ని, క్రీస్తుని, తన ప్రాణాన్ని, పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఒకసారి ఆలోచించు. మరి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మరొక వ్యక్తిని మనం చూస్తే, ఎలీషా దగ్గర గెహాజీకి ఉంటున్న వ్యక్తి మనకు బాగా తెలుసు. ఆ నయమాను తెచ్చినటువంటి షేనారు వస్త్రాలు, బంగారు ఆ యొక్క ఆభరణాలు, ఆ వస్త్రాల గురించి కావాలని కోరిక పుట్టి కావాలని తెచ్చుకొని ఎలీషా గారు అడిగితే, నేను ఇక్కడే ఉన్నాను అంటే ఆ యొక్క గెహాజీ దగ్గర పరుగు వెళ్ళి తెచ్చేసుకున్నాడు. తెచ్చుకొని వస్తున్న వ్యక్తిని ఎలీషా గారు అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉన్నాను, అబద్ధమాడాడు. సరే, ఏం జరిగిందో తెలుసా? ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గర పరిచర్య అంటే సామాన్యమైన పరిచర్య కాదండి. ఆ పరిచర్యను కోల్పోయాడు. ఆ యొక్క దేవుని సహవాసాన్ని కోల్పోయాడు గెహాజీ. అంత మాత్రమే కాదు, ఆ యొక్క యోధావళిని చనిపోలేదు. కానీ ఆ యొక్క 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మనం పూర్తిగా చదువున్నట్లయితే, ప్రియ దేవుని పిల్లలరా, 6వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, మొదట కుష్ఠవ్యాధి వ్యక్తి కనపడతాడు. ఆ అధ్యాయం ప్రారంభంలో, ముగింపులో కూడా కుష్ఠవ్యాధితోనే ఆ అధ్యాయం ముగించబడినట్లు కూడా మనకు కనపడుతుంది. సో ఇక్కడ అంత లోతుకు వెళ్ళే కంటే, ఆ గెహాజీ ఎప్పుడైతే లోక సంబంధమైన ప్రవక్త దగ్గర నుండి ఇవన్నీ అవలీవ తోటలు, పశువులు, వస్త్రాలు, బంగారం అని సంపాదించుకుంటానికి, గెహాజీ ఇది సమయమా అని అడిగారు ఎలీషా గారు. దానికి సమాధానం లేదు. అప్పుడు అంటాడు, నీకును మరి ఆ నయమాను కలిగిన కుష్టి నీకును నీ కుటుంబానికి సర్వకాలమును అని ప్రవక్త పలకగానే తెల్లటి కుష్ఠము లాంటి ఆ పొడలు వచ్చినవి. వెంటనే గెహాజీ తన కుటుంబం అంతా కూడా దైవ సన్నిధి నుండి గెంటివేయబడ్డారు. అంటే దాని అర్థము, ఏదో ఆశించి బంగారము లేదా వస్తువులు, వస్త్రాలు, పొలాలు, తోటలు ఆశించి పరిచర్యను పోగొట్టుకున్నాడు. దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. చాలా పర్యాలు ప్రియ దేవుని పిల్లలరా, ఇలా అనేక మందిని చూస్తే, ఆకాను కూడా అలాగే తన యొక్క ఆ ఉన్న పరిస్థితిని బట్టి
ఆ యొక్క బంగారపు ఆ యొక్క రాడ్లు తీసుకుని శపించబడినటువంటి ఆ యొక్క ఆ యొక్క పట్టణంలో ఏది తీసుకుని కూడా శపించబడినటువంటి ఆ ఎరుకో పట్టణలు ఏమి దాచుకోకూడదు అంటే, తీసుకోవద్దు అంటే, ఈయన చక్కగా బంగారు నాణ్యాలు, చక్కగా రాడ్లు తీసుకొచ్చి, బంగారు కడియాలు తీసుకొచ్చి తన ఇంటిలో గుడారం కింద దాచుకున్నాడు. వీళ్ళందరూ ఎరుకో పట్టణం జయించిన ఇశ్రాయేలీలు చిన్న పట్టణం హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయారు. ఏంటానంటే, ఏదైతే చేయొద్దని చెప్పారో దేవుడు, ఆ ఒక్క వ్యక్తి చేసినందుకు గాను ఇశ్రాయేల్ అందరూ అనేక మంది చనిపోవలసి వచ్చింది. వాళ్ళ ప్రయాణం దెబ్బతింది. దేవుని ప్రణాళిక చిన్నాభిన్నమైంది. అప్పుడేం జరిగిందో తెలుసా? మొత్తం మీద ఒక కమిషన్ వేసాడు. దేవుడు చెప్పాడు, ఏదో పాపం జరిగిందని చెప్పినప్పుడు వీళ్ళందరూ పట్టుకొని అందరూ కమిషనర్స్ అందరూ వెతుకుతుంటే యోధా గోత్రంలో ఆకాను కనపడ్డాడు. తన కుటుంబాన్ని అంతా కూడా బయటికి తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి, అక్కడ అగ్నితో కాల్చి, రాళ్ళు గుట్టగా పేర్చారు. ఆ గుట్టకు ఆ యొక్క చనిపోయినటువంటి వారికి ఆకోరు లోయ అని పేరు పెట్టబడింది. యెహోషువ పుస్తకము 7వ అధ్యాయము 24, 25, 26, 7 సూచనల్లో ఇది మనకు కనబడుతుంది. ఈ మాట అయితే నేను చదవడానికి ఇష్టపడుతున్నానండి. 2వ రాజుల గ్రంథం, గెహాజీని బట్టి 2వ రాజుల గ్రంథము, ఈ మాట మనం చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 26, 27 వచనాలు నేను చదువుతున్నానండి. 26, 27 వచనాలు చదువుతున్నానండి. ఏమనంటే, అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకి ఇది సమయమా? అంటే ఇక్కడ ప్రతిదానికి ఒక సమయం ఉంది. కాని విధానంలోనూ చేసేవంటి చెప్తూ, కాబట్టి నయమానకు కలిగిన కుష్టి నీకును నీ సంతతిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయాను. అంటే పోగొట్టుకున్నాడు. కనుక ప్రియదేని బిడ్డలారా, ఈరోజు మనం ఏం పోగొట్టుకుంటున్నామో ఒకసారి మనం గమనించాలి. మోషే గారు కూడా ఒకసారి దేవుని మాటను ధిక్కరించినందుకు గాను, లేక తన ఆత్మ మీద తిరుగుబాటు చేసినందుకు గాను, ద్రోహులారా అని, లేకపోతే తన యొక్క నామాన్ని సన్మానించలేదు అని దేవుడు ఏం చేశాడంటే, మోషే ఇన్ని విషయాల్లో నమ్మకస్తుడివి, నా ఇల్లంతటా నమ్మకస్తుడివి, గూఢభావంతో ముఖాముఖిగా నీతో మాట్లాడేటువంటి స్వభావం నీది. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా కోపంతోనూ పరిస్థితులతోనూ దేవుని మాటను ధిక్కరించినందుకు గాను, బండతో మాట్లాడు అని అంటే కొట్టినందుకు గాను కానాను పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూసినట్లయితే మనందరికీ తెలుసు మోషే గురించి. ఒక వ్యక్తి, ఒక స్త్రీ అంటుంది, తను ఎప్పుడైతే ఆ ఒక 10 నాణ్యాలు కలిగిన ఒక స్త్రీ, యేసు ప్రభువు ఉపమానాన్ని చెప్పినప్పుడు 10 నాణ్యాలు కలిగిన ఒక స్త్రీ ఉన్నదట. ఒక నాణ్యం పోగొట్టుకున్నదట. ఏం చేసిందో తెలుసా? ఆమె పోగొట్టుకున్న స్థలంలోనే దీపం వెలిగించి ఆ ఇల్లంతా వచ్చి ఆ పోగొట్టుకుని దొరికేదంతా వరకు తను ఎంతో ప్రయాసపడి వెతికి మొత్తం మీద దాన్ని పట్టుకొని సంతోషించిందట. పోగొట్టుకున్నది కనుక ఇలాంటి విషయాల్లో కొన్ని పోగొట్టుకున్న పరిస్థితిని దొరకవచ్చు, దొరకకపోవచ్చు అని, ఇది పోగొట్టుకున్న పరిస్థితి అయితే వాళ్ళకి ఏమొచ్చిందో కొద్దిగా జ్ఞాపకం చేసింది. ప్రియ సోదరుడా, సహోదరి, ఈరోజు మన జీవితాలలో ఏం పోగొట్టుకుంటున్నాం? దేవుడు ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు నీకు నాకు, ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు మన జీవితంలో. ఈ రోజున ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఈ రోజున బ్రతుకుండుట దేవుని కృపను చూపాడు. కానీ ఈ రోజున ఏం పోగొట్టుకుంటున్నామో మనకు తెలుస్తుందా? ఏం పోగొట్టుకోబోతామో ఎదరిలో అనే సంగతి, రేపటి కాల సమయంలో ఏం పోగొట్టుకుంటామో అని మనం గ్రహిస్తున్నామా? వీళ్ళందరూ ఎందు నిమిత్తం ఏదైతే పోగొట్టుకున్నారో, ఇది నీకు నాకు అర్థమైతే, నేను నా జీవితంలో రక్షణను, ఆత్మ సంబంధమైన జీవితాన్ని, దేవుని సన్నిధిని, దేవునితో గడిపే సమయాన్ని నేను పోగొట్టుకోకుండా ఆయన చిత్తానుసారంగా సాగిపోయేటటువంటి ఆ సమయాన్ని పోగొట్టుకుండా ఉండాలనేటటువంటి స్థితిలోనికి ప్రతి క్రైస్తవుడు రావాలండి. సో క్రైస్తవుడు ఈరోజు నేను పోగొట్టుకుంటాడో ఆయన వ్యక్తిగా అర్థం కావట్లేదు. ఏపీఎస్సి పత్రికలు అంటున్నాడు పౌలు గారు, సమయమును పోనీయక అత్యంత విలువైనది. ఒక వస్తువులు ఏమైనా కోల్పోతే పెద్ద నష్టం కలగకపోవచ్చు. భౌతికమైనటువంటిది ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి అని అనుకొని సమయం అంతా కూడా ఈ రోజున అనేక మంది క్రైస్తవులు అదే కదా మాట చదువుకొని వివరించుకుంటాను. చూడండి ఏపీఎస్సి పత్రిక చూడండి. ప్రియమైన దేవుని పిల్లలరా,
ఎఫెసీ పత్రిక చూడండి 5వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నదండి. ఏమని? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏం చేయాలట? మనకి చెప్తున్న మాట ఇది. సమయంలో పోనిచ్చేస్తున్నాం, వృధాగా అయిపోతుంది మన సమయం. ఎలాగో తెలుసా? సెల పట్టుకున్నామంటే చాలు, ఎంత సమయం గడిపేస్తామో తెలియదు. కళ్ళు లాగేస్తాయి, నిద్ర భంగం కలుగుద్ది. దాంట్లో ఉండేటువంటి ఎంతో భయంకరమైనటువంటి చిత్రాలు, భయంకరమైన పరిస్థితులు చూసి ప్రాక్టికల్గా అనేక మంది ప్రభావితులై అవి చేసి జైలు పాలవుతూ అనేక మందిని ఇబ్బంది పెడుతున్న సంఘటనలు ఎన్ని చూడట్లేదు. ఇలా సమయాన్ని వృధాపరచు. సెల్ ఫోన్ అని, సినిమాలు అని, సీరియల్స్ అని, సోది మాటలు, ముసలమ్మ ముచ్చట్లు అని రకరకాలుగా సమయాన్ని అంతా కూడా వృధాపరుచుకుంటున్నాము. దేవుని పిల్లలుగా అది మనకు తగదు. అది అత్యంత విలువైనది. నాణ్యం పోగొట్టుకున్న వ్యక్తి వలె సమయాన్ని వెతుకుంటే తిరిగి వస్తుందంటే నీ వల్ల కాదు. అది రాదు, తిరిగి రాదు. అది వెళ్ళేదే కానీ తిరిగి వచ్చేటట్టు మాత్రం కాదు అనే సంగతిని గమనించాలి. సమయము పోతే తిరిగి రాదు, అది దేవుని చేతిలో ఉన్నది. అది సమయం గతిస్తున్నది అంటే ప్రియమ దేవుని పిల్లలారా, మనం పోయే కాలం దగ్గర పడుతున్నది అని అర్థం. టైం దగ్గర పడుతున్నది అని అర్థం. సద్వినియోగపరచుకోవాలి. దేవుడు నాకు ఇస్తున్న సమయంలో చేయవలసింది ఏం చేస్తున్నాను, చేయకూడదు నేను చేసి సమయాన్ని దుర్వినియోగపరచుకొని దేవుని కోపానికి గురవుతున్నానా? చేయవలసిన వాటిలో నిర్లక్ష్యం వహిస్తున్నానా? చేయవలసిన వాటిలో అజ్ఞానం వలె రకరకాల పరిస్థితులు ఏవేవో చేసుకున్నట్లుగా నా ఇష్టం వచ్చినట్టు చేసి అజ్ఞానంతో రేపు రోజున నా యొద్ద నుండి పోండి అనేటట్టుగానే నేను చేస్తున్నానా అని ఎప్పటికప్పుడే పరిశీలన చేసుకున్నాను. ప్రియమైన సోదరుడా, సహోదరి, సమయమును పోనీయక ఈరోజు నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? నీ దేవుని సమయం ఇస్తున్నావా? అన్నిట్లో నేను ఏదో దశమ భాగం అని లేదా అది ఏదో సన్నిధులు అన్నీ నేను అనుకుంటాం, మంచిదే, నేను కాదనట్లే. కానీ ఇక్కడ అడుగుతున్న పౌలు గారు చెప్తున్న మాట, సమయాన్ని సద్వినియోగపరుస్తున్నావా? ఆలోచించాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ మనకి చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి. కానీ నేనైతే ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏం పోగొట్టుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. నువ్వు పోగొట్టుకున్నది అది చాలా విలువైన సమయాన్ని తిరిగి రాదు. ఒకళ్ళు ఇంతవరకు సమయాన్ని కోల్పోయేవేమో. ఆ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నీ జీవితంలో దేవుని చిత్తానుసారం దేవుని సన్నిధికి దూరం అయిపోయేమేమో. చాలా పలు సమయం దుర్వినియోగపరుచుకొని చాలా బాధపడిపోతారు కొందరు. నిన్న సమయం అంతా వృధా గడిపేస్తాను, ఓ సంవత్సరం బట్టి నా జీవితంలో సరిగ్గా బైబిల్ చదవట్లేదంటావు, ప్రార్థనకి వెళ్ళట్లేదంటావు. సోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, నాకు ఇచ్చిన సమయాన్ని కానీ పోగొట్టుకుంటే తిరిగి తీసుకురావటం మన వల్ల కాదు. అజ్ఞానం అయిపోతావు. సమయం దుర్వినియోగపరచుకున్న అజ్ఞాని మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ నీకు ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. 10 వెండి నాణ్యాలు పోగొట్టుకున్న స్త్రీ ఎక్కడైతే పోగొట్టుకుందో అక్కడే ఏం చేసి తెలుసా, మొత్తం అంతా కూడా తుడిచి అన్నీ చాలా ప్రయాసపడి అది లేని లోటేంటో గ్రహించి దాన్ని దొరికేంత వరకు వెతికిందట. అంటే పోగొట్టుకున్నది దొరికే అవకాశం ఉన్నది అని ఇక్కడ ఒక మాట గ్రహించాలి. ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్న సమయాన్ని, ఏ చదివేటటువంటి విషయంలో ఆపేసేవో, ఏ ప్రార్థన చేసే సమయంలో విడిచిపెట్టేసేవో, ఏ దేవుని సువార్త చెప్పేటటువంటి మాటలు విడిచిపెట్టేసేవో, దేవుని మాటలు వాక్యాన్ని ఏ విధంగా వినిపింప చేస్తుంటే ఆ యొక్క సెల్ ఫోన్లో చెత్త చెదం చూడే విషయంలో సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇట్లాంటి విషయాలుగా నీకు అర్థమైతే ఈరోజు సోదరుడా, సహోదరి, ఇది నీ మేలు కోరి చెప్తున్న మాట. ఒకలా సమయం తిరిగి పోయింది ఎలాగో రాదు. ఏమండి, దానికైతే శిక్ష రావచ్చు. ఆ రాబోయే శిక్ష తప్పించబడాలి అంటే ఈ పోగొట్టుకున్నటువంటి సమయాన్ని తెచ్చుకోలేము. కానీ శిక్ష మాత్రం తప్పించబడటానికి, మరలా రేపొద్దుట చేయవలసిన పనిని సక్రమంగా చేయటానికి, ఆ స్థిర నిశ్చత కలిగి ఉండటానికి, గ్రహించటానికి ఆయన పాదాలు చెంతన చేరి ఆ కృపగలిగిన తండ్రి వేడుకుంటే ఒకవేళ చక్కటి అవకాశాన్ని నీకు ఇస్తాడేమో. కనుక సంఘం తంటాడు, నువ్వెక్కడ పడిపోతూ ఒకసారి చూసుకో. నువ్వు మారు మనసు తిరిగి పొందు. నువ్వు మారు మనసు పొందు, ఎక్కడ పడిపోయావో చూసుకో. మొదటి ప్రేమను వదిలేసావు ఎఫెసీ సంఘమా అంటాడు. నువ్వు మారు మనసు పొందు. కనుక ఒకవేళ సమయం దుర్వినియోగపరచుకున్నట్లయితే ఈ విధంగా చేసి దేవుని చిత్తాన్ని పొందుకునే కృప, లోటుపాట్లు ఏమైనా ఉంటే పోగొట్టుకుని గ్రహించి పోగొట్టుకుని దేవుడిచ్చిందల్లా మన క్షేమ కొరకే చెడేది ఇచ్చిన దేవుడిచ్చి నేను పోగొట్టుకొని
ఆ ఆజ్ఞ నువ్వు అవ్వాలి అని ఇవ్వలేదు నీకు. ఏది ఇచ్చినా నీ మేలు కోరే ఇచ్చాడు. అడిగింది ఇచ్చాడు, అడిగింది ఇచ్చాడు, అసలు అన్నీ ఇచ్చాడు నీకు. ఇవ్వందంటూ ఏది ఉంది నీ దగ్గర? ఏమండి, ఇచ్చినవి అన్నీ ఎవరిచ్చారు అని పరిశీలన చేస్తే దేవుని దగ్గర నుండి వచ్చినవి కదా. నీ ప్రాణము, నీ పిల్లలు, ఇవన్నీ కూడా అవన్నిటి ద్వారా నువ్వు ఆనందిస్తూ ఆ విధానంలో దేవుడిచ్చినటువంటి వాటిని చూసుకుంటూ దేవుడి ఇచ్చిన సమయాన్ని వారు ఇచ్చిన అందరి కొరకు వాడేసి దేవుని దగ్గరికి వెళ్తే ప్రార్థనకి వెళ్తానికి, బైబిల్ చదవటానికి, మరొకటి చేయటానికి సమయం లేదక్క. లేకపోతే పనులు మన ఇష్టం వచ్చిన నలిగిపోయి సోలిపోయినక్క, మగతొచ్చేస్తుందక్క తుమ్ముడా అని అంటున్నావా? జాగ్రత్త, కరెక్ట్ కాదు. పరిశీలన చేసుకుని అటువంటి విషయం విడిపింపబడి దేవుని చిత్తానుసారంగా ఆయన ఇచ్చిన వాటిని బట్టి సంతోషిస్తూ ఆయన ఇచ్చిన ఏవి పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడు. నీకు కలిగిందని గట్టిగా పట్టుకున్నట్లయితే ఒకరోజు పరలోకంలో ఉంటావు. నీకు కలిగిన దాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే ఆ రోజును లెక్క చూసే రోజున నీకు ఇచ్చిన దాన్ని కోల్పోయావు కనుక మరేమిటాడు తెలుసా? వీడిని తీసుకుని వెళ్ళి అగ్నిలో వేసేయండి అంటాడు. సోదరుడా, మరి ఏ విధంగా నీకు ఇచ్చిన సద్వినియోగపరుచుకున్న సమయాన్ని పోగొట్టుకుంటున్నావా? లేకపోతే ఇంతవరకు ఎన్నో కోల్పోయావా? బాధపడకు. దేవుడు ఆయన చిత్తమైతే మరలా ప్రార్థించుకుంటే ఆయనకు కనికరమూర్తి కనుక ఆయన చిత్తమైతే నీకు అనుగ్రహిస్తాడు అని నేను బలపరుస్తూ, పోగొట్టుకున్న వాటిని చింతించకుండా, ఏమీ ఒకవేళ పోగొట్టుకున్న దాన్ని బట్టి ఏ ప్రమాదం రాబోతుందని గుర్తిరిగి సరిదిద్దుకుంటానికి ఆయన పాదాలు చింతన సరిదిద్దుకుని ఆత్మ తోడ్పాటు కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు. పలకడు మాటలో పరమార్థం నీ బిడ్డలు మేమందరం గమనించి ముందుకు సాగే కృపనిమ్మని. మేమేం పోగొట్టుకున్నామో, ఏం పోగొట్టుకోబోతున్నామో, నీ పిల్లలు పోగొట్టుకుంటూ ఎంత పరిస్థితిని అనుభవించారు మేము ఆలోచించాం తండ్రి. అలా కాకుండా మీ సంది పోగొట్టుకోకుండా మీ చిత్తానుసారం సాగిపోయే కృపాత్మ తోడ్పాటు వినిన బిడ్డలే నాకు మాకందరికి అనుగ్రహించుమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. థ్యాంక్ యూ. గాడ్